నిఖిల్ మంచోడా, చెడ్డోడా, నిఖిల్ అలాంటోడా, ఇలాంటోడా. నిఖిల్ ఇలాంటోడా, అలాంటోడా అది మీరు మీ ఇష్టం అది. నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి లేను. నేనొచ్చిందేంటి ఇండస్ట్రీకి టు డూ సమ్ గుడ్ వర్క్ టు ఎంటర్‌టైన్ పీపుల్ అరౌండ్ అంతే. దట్ వాస్ ఎ షో అయిపోయింది. దాంట్లో చాలామంది అనుకుంటారు స్క్రిప్టెడ్, చాలామంది అనుకుంటారు హి ఈస్ ఎ మ్యానిపులేటెడ్. హి ఆర్ షీ హూఎవర్ ఇట్ ఈస్. అక్కడ ఏది స్క్రిప్టెడ్ కాదు. అక్కడికెళ్ళిన వాళ్ళకే తెలుస్తది. ఈసారి ఎళ్ళినప్పుడు కామన్ పీపుల్ కూడా ఎళ్తున్నారు కదా! తెలుస్తది. హ్మ్. అంటే కొన్ని అంటే మధ్యలో అందరూ లోపలికెళ్ళిన తర్వాత అందరూ పాయింట్ ఔట్ చేసింది అమ్మాయిలకి మిక్స్డ్ ఎమోషన్స్ ఇస్తున్నాడు అని. సో, వాళ్ళకది అలా అర్థమైందా? లేపోతే నువ్వు అమ్మాయిలతో ఉండే విధానంలో వాళ్ళట్లా రిసీవ్ చేసుకుంటున్నారా? ఇప్పుడు నేను నాకు తెలిసి ఆఫ్టర్ 'బిగ్ బాస్' మనం ఇద్దరు చాలా సార్లు కలిసాం. కలిసాం హ్మ్. రైట్? లైక్ అందరిని మామ అని బానే అమ్మా రిసీవ్ అనే చేసినట్టు పిలుస్తా అందరిని. ఏ కాదమ్మా, కాదమ్మా అని. హ్మ్. ఇప్పుడు అందరికీ లైనేస్తున్నానా నేను? బేసిక్‌లీ కొంతమంది బ్యాచ్ ఉన్నారు. వాళ్ళకి ఇది ఒకసారి చెప్పా నేను. హ్మ్. వాళ్ళకి ఫ్రెండ్లీనెస్‌కి, ఫ్లర్ట్ చేయడానికి, ఫ్రెండ్లీగా ఉండడానికి తేడా తెలీదు. హ్మ్. నవ్వుతూ మాట్లాడేస్తే పులిహోర కలుపుతున్నాడు అంటారు. ఇంక మాట్లాడకపోతే ఆడు బల్ప్ అంటారు. హ్మ్. జీ బల్ప్ అంటారు ఆళ్ళకి. హ్మ్. సో, ఇగ అది ఇట్స్ ఇట్స్ అదే ఇంకా వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీ గదా! ఎవరికి ఏమనిపిస్తదో అలా ఆలోచిస్తూ ఉంటారు ఇంగ. హ్మ్. పట్టించుకోకూడదు. ఇప్పుడు మనం వైజాగ్‌కెళ్ళినప్పుడే చాలామంది ఉన్నారు. అందరితో నేను మాట్లాడి ఎళ్ళిపోయా. ఇట్ డజంట్ మీన్ దట్ నాకు నాకు పెద్దగా అక్కడ లైనేసి కూర్చోవాలి అని లేదు. ఐ లైక్ టు బి ఫ్రెండ్లీ విత్ పీపుల్. సో, ఇంకా వాళ్ళు తీసుకునే వాళ్ళు బట్టి ఉంటాయి. ఇప్పుడు రేపటి రోజు నువ్వు తీసుకోలేకపోతే నీతో నేను ఫ్రెండ్లీగా ఉండడం మానేస్తా. ఎలా అంతకంతే పైన పైన మాట్లాడుకొని ఎళ్ళిపోతా. హ్మ్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. పోయేదేం లేదు, వచ్చేదేం లేదు.